శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ శని రాహుల కలయిక 12వ భావంలో ఉంటున్నాడండి. అంటే మీనరాశి 12వ భావం అవుతుంది కదా, పైగా ఏలినాటి శని ప్రభావం కూడా మేషరాశి మీద ఉంటుంది. అంతేకాకుండా శనితో కలిసిన రాహు పవర్ఫుల్గా ఉంటారు. ఇద్దరు బలవంతులు అవుతారు. యాక్చువల్గా శనివత్ రాహు ఉంటాం కదా, కానీ ఇక్కడ అలా ఆపాదించబడ అవసరం లేదు. ఎందుకంటే మీనరాశిలో తన ఇండివిజువల్గా యోగాన్ని ఇచ్చే శక్తి రాహుకు ఉంటుంది, అవయోగాన్ని ఇచ్చే శక్తి కూడా రాహుకు ఉంటుంది. యాక్చువల్గా ఈ కలయిక వల్ల మేషరాశి వాళ్ళకి జనరల్గా ఏమనుకుంటే ఒంటరిగా ఉండాలని ఎప్పుడు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. విదేశాల్లో నివసించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు.
12th హౌస్ రాహు వలన. అంతేకాకుండా దైవభక్తి అమితంగా ఉంటుందండి. స్పిరిచువాలిటీ యాక్చువల్గా 12th హౌస్లో శని ఉంటే, శనితో కలిసిన రాహు కాబట్టి స్పిరిచువాలిటీ దైవభక్తి బాగా ఎక్కువగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని బిజినెస్లో కానీ కొన్ని సందర్భాల్లో నష్టాలు రావడానికి, అలాగే హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా మీ రాశి వాళ్ళకి అవకాశం ఉందండి. ఎక్కువగా జనరల్గా ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే శని రాహులు కలయిక, రాహు సర్పదోష కారకుడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా శని రాహులు కలయిక వలన మీ పనులు మీరే, అంటే తన పనులు తనే, మీ పనులు మీరే చూసుకునే వాడుగా, అంటే చూసుకునేవారుగా మీరు ఉంటారు. అంటే మీ పనులు మీరే ఇండివిజువల్గా చేసుకుంటూ ఉంటారు, ఇంకెవరికి బాధ్యత అప్పగించరు. అలాగే ప్రతి పనులు తలిచిన పనులలో కూడా అపజయం రావడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా నిగ్రహం లేకుండా ఉంటారండి. మీరు కొద్దిగా కోపంతో ఉంటారు, పరుషంగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు పొదుపుతనం కానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కానీ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా కొద్దిగా మీకు మనస్తాపంగా ఉండడము, కొద్దికంటే కొద్దిగా నచ్చని పనులు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా బంధువులతో కలహాలు ఉండడము, కొద్దిగా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికే అవకాశాలు ఉన్నాయి. సో మేషరాశి వాళ్ళకి ఈ కలయిక ఏమాత్రం మంచిది కాదండి. 12 భావంలో ఉన్నాడంటే అసలు మంచిది కాదు. విపరీతమైన ఖర్చులు ఇవ్వడము, అనారోగ్య సమస్యలు ఇవ్వడము. రాహు 12 భావంలో ఉన్నాడంటే శారీరక శ్రమ, గృహంలో పీడ, పశు నష్టము అంటాం కదా 12 భావం. సో ఇవన్నీ మీకు మేషరాశి వాళ్ళకి ఉంటాయి. అందరికీ మాత్రం కాదండి, ఇది తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను నేను. భయపడాల్సిన అవసరం లేదు. మీ జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో మనం ఈ దోషాలు పరిహారం అవడానికి రెమెడీస్ ఉన్నాయండి. ఏంటంటే రాహువు కానీ శని కానీ వీళ్ళకి మీరు అంటే శివాభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది. దోషాలు పరిహారం అవుతాయి, సర్పదోషం పరిహారం అవుతుంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మర్రి చెట్టుకి అంటాం కదా, రావి చెట్టు అంటాం కదా, ఆ రావి చెట్టు దగ్గర మొదల్లో కొద్దిగా దూరంగా, చెట్టుకు దూరంలో, చెట్టుకు దూరం అంటే మరీ చెట్టు దగ్గర కాకుండా దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ రావి చెట్టులో ఉంటారని అంటారు శాస్త్రం. సో కాబట్టి ఎవరైతే నీళ్లు పోస్తారో, చెట్టుకు నీళ్లు పోయడం, అలాగే దీపారాధన చేయడం, 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు, రాహు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ఇంకొంచెం ఓపిక ఉంది చేయగలనుకుంటే అమ్మవారి పూజలు. ఎందుకంటే రాహు అమ్మవారి పూజలకు చేస్తేనే ఆయన మనశ్శాంతిగా ఉంటుంది. మన మీద చెడు ప్రభావం కలగకుండా కాపాడుతాడు. కాబట్టి అమ్మవారి పూజలు అంటే అమ్మవారికి అభిషేకాలు కానీ, కుంకుమ పూజ కానీ, చండీ హోమాలు కానీ, ఇట్లాగా మీకు ఏది ఇష్టం ఉంటే ఆ పూజలు చేసుకుంటూ గాయత్రి మంత్రం చేయడం వలన శని వలన వచ్చే దోషాలు, రాహు వలన దోషాలు తప్పకుండా నివారణ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానంటే మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో, ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.